తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులంతా కూడా సింహగర్జనకైతే పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికక్కడ జేఏసీ నాయకులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రొటెస్టులు చేస్తే ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడదాం, మనతో పాటు అస్మా ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు? మిమ్మల్ని నిన్న కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో కూడా మీరు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో వీళ్ళు ఓయి స్టూడెంట్సే కాదు, వీళ్ళు అసలు చదువుకోవడం కూడా రాదు, వీళ్ళంతా రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఎక్కడికక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీ దగ్గర చెప్పిన నాయకులకి మేము సర్టిఫికెట్లు పంపించి కూడా మా క్వాలిఫికేషన్స్ చెప్పి కూడా వాళ్ళకి మాటకి సమాధానం చెప్పడం జరిగింది. ఇక తిప్పి అదే క్వశ్చన్ అడగకండి దయచేసి. ఎందుకంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు అంటే, అవును మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆ రోజు పనిచేసిన వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, అది వేరు. ఈ రోజు అదే రాజకీయ నిరుద్యోగులు అన్న పదాన్ని మీరు వాడుతున్నారు, కరెక్టే కదా. ఆ రోజు మీకు సపోర్ట్ చేసినప్పుడు రాజకీయ నిరుద్యోగులం అయినాం, ఇప్పుడు కూడా అదే నిందని భరిస్తున్నాము. అప్పటికిప్పటికీ తేడా ఏం లేదు. అప్పుడు కొంచెం ప్రేమతోనే హక్కును చేర్చుకున్నారు మీరు మీ గెలుపు కోసం. ఇప్పుడు కోపంతో ఉద్యోగాలు అడుగుతున్నామన్న కోపంతో రాజకీయ నిరుద్యోగులు అంటున్నారు. అంతే, అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు కోపం ఉంది. మొత్తానికైతే మేము రాజకీయ నిరుద్యోగులమే. మీరే అంటున్నారు కదా రాజకీయ నిరుద్యోగులమే. మీరు ఎప్పటి నుంచో కూడా ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు రూపాయి కూడగట్టుకొని చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు 5 రూపాయల భోజనం తినుకుంటూ కూడా మీరు ఉంటా ఉన్నారు. మరి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చుగా, ఈ గవర్నమెంట్ జాబుల కోసం ఎందుకు కొట్టడం? ఏదైనా మరి దొరుకుతుంది కదా ప్రైవేట్ జాబ్? మరి చెప్పండి డైరెక్ట్, గవర్నమెంట్లో మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. గవర్నమెంట్ జాబ్స్ మేము ఇవ్వలేము కాబట్టి ప్రైవేట్లో చూసుకోండి అని చెప్పేసేయండి. మేము ఇప్పుడు ఇస్తాం 40,000, అప్పుడు ఇస్తాం 30,000 అని చెప్పేసి ఈ సంఖ్య చెప్పుకుంటా పండగల పేర్లు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్న నాయకులు మీకు చెప్తున్నా, మేము ఉద్యోగాలు ఇవ్వలేము, మా చేత కాదు, మేము దద్దమ్మలము, మా 1,00,000 2 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వలేము, మీరు ప్రైవేట్ జాబ్ చూసుకోండి అంటే చూసుకుంటాం కదా. ఇప్పుడు అట్లా చెప్పకుండా మేము 30,000 ఇస్తాము, వచ్చే నెలలో 40,000 ఇస్తాము, 40,000 ఉద్యోగాలు ఇస్తామని ఈ ప్రకటనలు ఎందుకు? మరి ఇంకొకటి, ప్రైవేట్ జాబ్స్ చూసుకోండి అని మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మేము దానికి ఎందుకు చూసుకోమంటే, ప్రైవేట్ జాబ్లో గవర్నమెంట్ జాబ్లో కొంచెం శాలరీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ చేస్తే 10-15 వేలే ఉంటుంది, అక్కడ చేస్తే కొంచెం ఎక్కువ శాలరీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సెక్యూర్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మేము అది చేయడానికి ఎవరైనా ఆసక్తి చూపుతారు. ఇక ప్రైవేట్ జాబ్ చేసుకోండి అని మీరే చెప్పాలా? మాకు తెలియదా? మరి మీరు కూడా ఎందుకు రాజకీయ నిరుద్యోగులు అయ్యారు, రాజకీయ నాయకులు అయ్యారు? పోయి ప్రైవేట్ జాబ్ చేసుకోకపోయారు? మరి పోయి ఇప్పుడు నాయకులు ఎందుకు అవుతున్నారు? మీరు ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు, ఎంపీలు ఎందుకు అవుతారు? మీరు మరి పోయి ప్రైవేట్ జాబ్ చేసుకోండి. మరి జీతం రాదా దాంట్లో? అయితే దీంట్లో అయితేనే వస్తుందా? మరి మీకొక రూలు మాకొక రూలా? ఎవరిష్టం వాళ్ళది. ఎవరు ఏం చదవాలనుకుంటారో అదే చదువుతారు, ఎవరేం అవ్వాలనుకుంటారో వాళ్ళు అవుతారు, ఎవరి భవిష్యత్తుని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. మీరెవరు చెప్పడానికి గవర్నమెంట్ జాబ్ వద్దు మీరు ప్రైవేట్లో చేయండి అంటే? మీరెవరు చెప్పడానికి? కొందరికి అదే ఆశయం ఉంటుంది, నేను ఇదే జాబ్ కొట్టాలి, నేను దీంట్లోనే కొట్టాలని కొందరు గోల్స్ పెట్టుకొని ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే మీకోసం మేము మా గోల్స్ని మార్చుకోవాలా? మీకోసం మీరు చెప్పినట్టు మేము నడవాలా? నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులంతా కూడా మరి మీరు ప్రొటెస్టులకు పిలిపించినప్పుడు కేవలం 4-5 మీ వెనకాల ఉన్నటువంటి జేఏసీ నాయకులు జనార్దన్ కావచ్చు, లేకపోతే ఇంద్రనాయక్ కావచ్చు, ఇలాంటి 4-5 మాత్రమే కనపడుతున్నారు. నిరుద్యోగులు ఎవ్వరు కనపడట్లేదు. ఎందుకంటారు? ఎందుకు అంటున్నామంటే వాళ్ళ ధైర్యమే మేము. నిజం చెప్పాలంటే వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు పోతే మాకు నోటిఫికేషన్స్ వస్తాయని నిరుద్యోగులు అనుకుంటున్నారు. కానీ కాదు అని మేము ఈరోజు మీడియా ముఖంగానే చెప్తున్నా. అది 30 లక్షల మంది నిరుద్యోగులు, కనీసం మీరు 1,00,000 మంది కూడా బయటికి రాకపోతే మేమేం చేయలేము. ఇక మాతోటి కూడా కాదు, ఇన్ని సంవత్సరాలు చాలా కొట్లాడినాం మేము. ఆఖరికి మీడియా వాళ్ళని కూడా మేము ఇబ్బంది పెట్టినాం నిన్న మొన్న అసలు. ఎందుకంటే మా కోసం వాళ్ళు ఎండలో పడిగాపులు కాల్చారు, అది మాకు తెలుసు. మీదేముంది, కొంతమంది అందరు 1,00,000 మంది నిరుద్యోగులు స్టడీ హాల్స్ చూసుకొని చైర్లలో కదలకుండా ఏసీ రూమ్లలో కూర్చొని చదువుకుంటారు కొంతమంది. ఇప్పుడు నిజంగా మేము 5 రూపాయల భోజనమే తింటున్నాము, నిజంగా మేము అసలు సౌకర్యాలు లేకుండా చదువుకుంటున్నాము, నిజంగా మా లక్ష్యము గవర్నమెంట్ జాబే అనుకునేటోళ్ళు ఎందుకు బయటికి రాలే? నిన్న నాయకులు కాదు నేను అడుగుతున్నా, చెప్పండి మీరు ఎందుకు బయటికి రాలేదు? మరి మమ్మల్ని అంత గొర్రెలు ఈడ్చుకుపోయినట్టు ఈడ్చుకుపోతుంటే పైనుంచి కోచింగ్ సెంటర్ల నుంచి ఇట్లా కిటికీల్లోంచి చూస్తున్నారు తప్ప కిందికి ఎందుకు రాలేదు? కోచింగ్ సెంటర్ల యాజమాన్యానికి కూడా మీకు నోటిఫికేషన్లు రావాలని ఉందా లేదా? అందరూ కూడా క్లాసులు బంద్ చేయండి, బంద్ చేసి మీరందరూ మీ పిల్లల్ని ఎందుకు పంపించలేదు? మా కోచింగ్ సెంటర్లకి రాకండి పోలీసుల హెచ్చరికలు అని అంటే అదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు నోటిఫికేషన్లు అడగకండి. మేము పిచ్చోళ్ళ లెక్కలు కనిపిస్తున్నామా వచ్చి కొట్లాడేటోళ్ళం? మీరు పంపరు, వాళ్ళు నిర్బంధాలు విధిస్తారు, నోటిఫికేషన్లు ఎట్లా వస్తాయి? మళ్ళీ నోటిఫికేషన్లు రావాలని పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకుంటూ వీడియోలు చేస్తారు. ఎట్లా వస్తాయి నోటిఫికేషన్లు? మీరు మీ పిల్లల్ని పంపరు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు, ఈ పోలీసులు మమ్మల్ని నిర్బంధిస్తారు.
ఎట్లయితే ఈ ప్రోగ్రాంలు సక్సెస్ ఎట్లయితాయి? పోలీసులు నిర్బంధిస్తున్నారంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు కదా, సుమారు మీ మీద ఎన్ని కేసులు అయినాయి ఇప్పటిదాకా? 2 అయినాయి ఇప్పటి వరకు. ఎందుకంటే వీళ్ళందరి చేతగానితనం వల్లనే. కనీసం ఈ రోజు దాకా కొంతమంది అడిగిరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అసలు మా నిరుద్యోగుల మీద కేసులు ఎందుకు పెడతారని ఎవ్వరు కూడా ఈ రోజు దాకా అడగలేదు. అట్లా చేయొద్దు కదా. ఇప్పుడు తోటి మనిషికి ఆపద వచ్చిందంటే మీకోసం మేము అందరం కొట్లాడేటప్పుడు మాకు ఆపద వచ్చినప్పుడు కూడా ఒక వాయిస్ వినిపిస్తే తప్పేముంది? మరి పోలీస్ కేసులు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ రాదంటారు కదా. అవి చిన్న కేసులే, పబ్లిక్ న్యూసెన్స్ కేసులు, క్రిమినల్ కేసులు కాదు. మేము క్రిమినల్ కేసులు అయ్యే విధంగా ఏం ప్రవర్తించలేదు. అవి క్వాష్ పిటిషన్ వేయించుకుంటే పోతాయి కాబట్టి పెద్ద కేసులు ఏం కాదు అవి. ఇంకొకటి ఎస్ఐపిసిలో కూడా మనకి క్రిమినల్ కేసులు ఉంటేనే ఇబ్బంది అవుతుంది. ఇట్లా పబ్లిక్ న్యూసెన్స్ కేసులు చిన్న చిన్న కేసులు అయితే ఏం పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ముఖ్యంగా నేను టీచింగ్ ఫీల్డ్లో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మరి నిరుద్యోగులకి సంబంధించి మరి మీకు ఎవరు మద్దతు తెలపట్లేదు, కనీసం మీడియా కూడా గతంలో వచ్చినట్టుగా మీడియా కూడా మీ దగ్గరికి రావట్లేదు నిరుద్యోగుల అంశం ఎత్తుకోవడానికి, ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కొంతమందికి రాజకీయ న్యూస్లో ఉన్నంత ఇది మా మీద లేదు. ఎందుకంటే వీళ్ళు బయటికి రారు, మనం పోయినా వేస్ట్ అని మీడియాకి అర్థమైపోయింది. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామందిని మేము హర్ట్ చేసినట్టు అయింది. ఎండలో నిలబెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినాం. అందుకే మీడియా మిత్రులకు నేను క్షమాపణ కూడా చెప్తున్నా. అందరు వస్తున్నారు అనుకునే టైంలోనే ఇప్పటి నుంచి మిమ్మల్ని పిలుస్తాం, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేము. ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కదిలిన రోజే మేము కూడా ఉద్యమాల్లో పాల్గొంటాం. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? రేవంత్ రెడ్డికి ఏం చెప్తా అంటే ఒకానొక టైంలో కొన్ని గొడ్డు కాలం నడుస్తుంది. ఇప్పుడు మా టైం కూడా అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు మీరు విర్రవీగుతున్నారు, విర్రవీగండి. ఇంకొకటి ఒక టైం వస్తుంది, ఆ రోజు ప్రతి ఒక్క కుర్చీ ఖాళీ అయిన రోజే, అందరు రోడ్ మీదకి వచ్చిన రోజే మీ కుర్చీ మీద మీరు కూర్చోరు. ఇదైతే పక్కా. ఎట్లా మిమ్మల్ని తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టినామో అట్లనే లేపుతాం, ఖచ్చితంగా లేపుతాం. ఆ రోజు అతి తొందరలోనే, దగ్గరలోనే, త్వరలోనే ఉంది అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అది చూసుకోవచ్చు. ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించినంత వరకు అస్మా కూడా ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డిని గద్దె దింపుతామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.